మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈరోజు కూడా ఒక మంచి టిప్ చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అనుకుంటున్నారా? చాలామంది గ్రే హెయిర్ కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఈ గ్రే హెయిర్ అనేది ఇదివరకు రోజులతో కంపేర్ చేస్తే మనకి 40స్లోని 50స్లోని వచ్చేవి. ఇప్పుడు ఏంటి అంటే చాలా రీజన్స్ ఉంటాయి దానికి. ఇప్పుడు ఏంటి అంటే మనకి చిన్నపిల్లల నుంచి కూడా గ్రే హెయిర్ వచ్చేస్తూ ఉంది కదా, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బయట దొరికే కెమికల్ డైలు అప్లై చేసుకోలేక ఇంట్లో ఏం చేసుకోవాలో తెలియక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. సో అందుకే అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి హోమ్ మేడ్ ప్యాక్ నేను చెప్పబోతున్నాను అనమాట. సో జనరల్లీ ఏంటంటే గ్రే హెయిర్ వచ్చిన తర్వాత మనం ఇబ్బంది పడే కన్నా రాకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో రాకుండా అంటే మాకు ఎలా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. సో హెరిడిటరీ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎర్లీ స్టేజ్లోనే వస్తుంది. విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా సరే ఖచ్చితంగా ఎర్లీ స్టేజ్లోనే వస్తుంది. అలా ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ఎలాగో టర్న్ అవ్వడం చాలా లాంగ్ టైం పడుతుంది. కాబట్టి రాకుండానే మనం ప్రివెన్షన్గా ఇటువంటి ప్యాక్స్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా ప్రతిరోజు అందరి ఇంట్లో ఉండే వస్తువులతో మాత్రమే చెప్తూ ఉంటాను కదండి. అలానే రీజనబుల్ ప్రైస్ కూడా అందరింట్లోనే ఉండొచ్చు. సో బడ్జెట్లో కూడా చెప్తూ ఉంటాను అన్నమాట. రీజనబుల్ ప్రైస్లోని ద బెస్ట్ రిజల్ట్ వచ్చేవి చెప్తూ ఉంటాను కదా. సో అదే విధంగా ఈరోజు కూడా ఒక మంచి టిప్ చెప్పడానికి వచ్చానమాట. అవి ఏంటి అంటే మెంతు పొడి. సో మెంతులు అనేవి అన్ని సీజన్లోనే ఉంటాయి, అందరి ఇంట్లో దొరుకుతాయి కదా. సో ఆ మెంతులు మనం మిక్సీ చేసి పౌడర్ చేసుకోండి. సో మెంతు పొడి తీసుకోండి 1 టేబుల్ స్పూన్. సో అలానే మెంతు పొడి అనేది మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా మెంతులు. ఆ మెంతుల్ని వేపకుండా, ఓకే, ఫ్రై చేయకుండా డైరెక్ట్ మెంతులు మాత్రం మనం పౌడర్ చేసుకోండి. ఓకే, లేదంటే మార్కెట్లో కూడా మెంతు పొడి అవైలబుల్ ఉంటుంది. మెంతు పొడి తీసుకోండి 1 టేబుల్ స్పూన్. అలానే ఆమ్లా అంటే ఉసిరి పొడి. ఉసిరి వర్కింగ్ ఏంటి అంటే హెయిర్ని బ్లాక్ చేస్తుంది. ఎప్పుడైనా సరే మనకి ఆమ్లా అంటే మన గ్రే హెయిర్ రాకుండా కంట్రోల్ చేసేది ద బెస్ట్ ఏంటంటే ఉసిరి పొడి, ఆమ్లా. అందుకే ఆమ్లా గురించి చెప్పాను చాలా ఎపిసోడ్లో. ఈ ఆమ్లా కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. లేదంటే సీజనల్ టైంలో అంటే మనకి కార్తీక మాసం ఆ టైంలో ఉంటాయి అన్నమాట. ఉసిరికాయలు ఎన్నాళ్ళైనా ఉంటాయి కాబట్టి దాన్ని డ్రై పౌడర్ చేసుకుని స్టోరేజ్ చేసుకోవచ్చు, అంటే ప్యూర్ కావాలి అనుకుంటే, అంతే కదా. సో ఉసిరి పొడి తీసుకుంటారు 1 టేబుల్ స్పూన్. 2 ఈక్వల్ రేషియోలో తీసుకోండి. ఉసిరి పొడి ఇంకాస్త ఎక్కువైనా ప్రాబ్లం అయితే ఏమి లేదు, ఓకేనా. సో ఈ రెండింటిని దేంతో మిక్స్ చేస్తారు అంటే పెరుగులో. జనరల్ ఏంటంటే ఈ రెండింటిని వాటర్లో మిక్స్ చేస్తూ జనరల్గా అందరూ హెన్నాని వాటర్లో కలుపుకొని లాస్ట్లో టీ డికాషన్ కానీ పెరుగు కానీ యాడ్ చేస్తూ ఉంటారు కదా. నేను చెప్పేవి ఎలా ఉంటాయంటే ఈ రెండింటిని పెరుగులో మిక్స్ చేయండి అని చెప్తున్నమాట. సో హెన్నా ఇంగ్రీడియంట్స్ ఏది అప్లై చేసుకున్న హెయిర్కి డ్రైనెస్ వస్తుంది కాబట్టి ఆ డ్రైనెస్ తగ్గించడానికి నేను ఇందులో పెరుగుతో మాత్రమే మిక్స్ చేస్తున్నాను అనమాట, ఓకేనా. సో ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఎన్ని 3 తీసుకున్నాను కదా. ఈ 3 మనం ఏ విధంగా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. నేనైతే రెడీగా ఉన్నాను, మీ అందరూ రెడీగా ఉన్నారు కదా. మెంతు పొడి అండి, చూసారా, ఈ మెంతు పొడి. సో మార్కెట్లో కూడా డైరెక్ట్గా మీకు అవైలబుల్ ఉంటుంది, లేదంటే మనం పౌడర్ చేసుకోవచ్చు ఈ మెంతు పొడి, ఇదిగోండి, ఓకేనా. సో మెంతులు వర్కింగ్ ఏంటంటే చాలా సాఫ్ట్గా చేస్తుంది హెయిర్ని, అలాగే గ్రే హెయిర్ని కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ కూడా రాకుండా కంట్రోల్ చేస్తుంది. అలానే ఇది ఏంటంటే ఉసిరి పొడి, ఆమ్లా చెప్పుకున్నాం కదా. ఇది మార్కెట్లో దొరికిన పౌడరు. మీరు స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు, చెప్పాను కదా. సీజనల్ టైంలో మనం ఉసిరికాయలు తీసుకుని దాన్ని ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు, ఓకే. ఇది ఉసిరి పొడి. పెరుగు నెక్స్ట్. చూసారా 3 ఇంగ్రీడియంట్స్, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేస్తున్నాను ఇక్కడ. సో ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం ఎలాగో. సో ముందు పౌడర్ రూపంలో ఉన్న వేసేసుకుందాం, తర్వాత పెరుగుని యాడ్ చేద్దాం. సో మెంతు పొడి తీసుకుంటున్నాను, ఓకే. నెక్స్ట్ ఆమ్లా తీసుకుంటున్నాను. 2 ఈక్వల్ అని చెప్పాను కదా. ఆమ్లా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఎందుకు అంటే మనం ఏం చెప్పుకున్నాం, మనం బ్లాకిష్ కలర్ రావడానికి ఆమ్లా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఆమ్లా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు పెరుగుని యాడ్ చేస్తున్నాను చూడండి. నేను ఓన్లీ ఫర్ శాంపిల్ కోసం మాత్రమే చూపిస్తున్నాను, అందుకే కొద్ది క్వాంటిటీ మాత్రమే చెప్తున్నాను నేను. మీరు మీ హెయిర్ లెంగ్త్ బట్టి మీరు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత కొద్ది క్వాంటిటీ అయినా ఇది ఈజీగా 1 పోనీటైల్ సరిపోద్దండి ఇది. సో సరిపడినంత మాట ఇలా పెరుగు సరిపడినంత యాడ్ చేసుకుంటాము. సో ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి.
ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటానంటే ఐరన్ బౌల్లో మిక్స్ చేసుకోండి, గ్లాస్ బౌల్లో వద్దు. ఐరన్ బౌల్లో ముందు రోజు నైట్ మిక్స్ చేసుకుంటే మీకు మార్నింగ్ కల్లా బ్లాకిష్ కలర్ పేస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. ఈ కలర్ ఉండదు, మార్నింగ్కి మనం ప్రిపేర్ చేసిన కలర్ అయితే ఉండదు, బ్లాక్గా వస్తుంది అన్నమాట. మనకి కన్సిస్టెన్సీ కొంచెం మనకి పల్చగా ఉన్నా సరిపోతుంది, లిక్విడ్ రూపంలో ఉన్న మార్నింగ్ వచ్చేసరికి చక్కగా మీకు ఇంకా థిక్ పేస్ట్ అవుతుంది అనమాట. ఈజీగా 1 పోనీటైల్కి అయితే సరిపోద్దండి. ఇది చూసారా, ఈజీగా 1 పోనీకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మిక్సింగ్ అనేది మీకు ఒక ఐడియా వచ్చింది కదా, ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నా. చూసారు కదండి, చాలా ఈజీ కదా, ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంది కదా. సో ఎన్ని వాడాం చెప్పండి ఇందులో ఇంగ్రీడియంట్స్? ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసాం కదా. చూడండి ఎంత మంచి హెయిర్ ప్యాక్ ప్రిపేర్ అవ్విందో. సో జనరల్లీ హెన్నా అంటే చాలా రకాల హెర్బల్స్ వేస్తూ ఉంటాం కదా, అన్ని హెర్బల్స్ లేకుండా ఈజీగా 3 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాం. సో ఎవ్రీ టైం నేను చెప్పేది ఏంటంటే గ్రే హెయిర్ కంట్రోల్ కోసం మాత్రం ప్యాక్ అప్లై చేసినప్పుడు ఆయిల్ ఉండకూడదు తల మీద. హెన్నా పెట్టుకున్నప్పుడు అందరూ ఏం చేస్తారంటే 90% ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత హెన్నా పెట్టుకుంటారు. అది కూడా రైటే కాదంట్లా. ఇప్పుడు ఏంటంటే వైట్ హెయిర్ కోసం హెన్నా ఇది మనకి కదా, గ్రే హెయిర్ మన కంట్రోల్ అవ్వడం కోసం హెన్నా కాబట్టి ఆయిల్ మసాజ్ లేకుండా పెట్టుకోండి. ఎందుకంటే ఆయిల్ జిడ్డుకి మనం పెట్టిన ప్యాక్ పట్టదు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఆయిల్ లేకుండా ఉంటే మరి డ్రై అయిపోద్ది కదా హెన్నా అని. సో ఇక్కడ మనం పెరుగు యూజ్ చేస్తున్నాం కాబట్టి డ్రైనెస్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే పెరుగు యూజ్ చేస్తున్నాం కదా. పెరుగు వర్కింగ్ ఏంటంటే మాయిశ్చర్ ఇవ్వడమే. ఈవెన్ స్కిన్ అయినా సరే, హెయిర్ అయినా సరే, పెరుగు వర్కింగ్ మాయిశ్చర్ కదా. సో అందుకనే మనకి పెరుగు యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు ప్రిపరేషన్ అర్థమైంది, ఇంగ్రీడియంట్స్ అర్థమైంది, ఎలా పెట్టుకోవాలి అంటే నేను ఎవ్రీ టైం అదే, ఏదైనా ప్యాక్ అప్లై చేసినప్పుడు అది ఫేస్ అవ్వచ్చు, హెయిర్ అవ్వచ్చు, నీట్గా ఉన్న స్కాల్ప్ లేదంటే నీట్గా ఉన్న ఫేస్ ఏదైనా సరే నీట్గా ఉంటే అబ్జార్బెన్స్ బాగుంటుంది కదా. సో అందుకనే బిఫోర్ డే హెయిర్ వాష్ చేసుకోండి, స్కాల్ప్ నీట్గా ఉంటుంది, హెయిర్ కూడా నీట్గా ఉంటుంది. ఈ ప్యాక్ మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ ఎప్పుడు ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకున్నాం మనం కదా. మార్నింగ్ ఏం చేస్తామంటే ఒక బ్రష్ సహాయంతో కానీ కాటన్ సహాయంతో కానీ అప్లై చేసుకోండి హెయిర్కి. అప్లై చేసిన తర్వాత ఈజీగా 45 మినిట్స్ వరకు అలానే ఉంచండి. ఓకే, తర్వాత మాత్రం హెయిర్ వాష్ చేసుకోండి, మైల్డ్ షాంపూ వాష్. ఈ విధంగా వీక్లీ వన్స్ కానీ మీరు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా 3 monthsలో మీ హెయిర్ అనేది మంచిగా అంటే బ్లాకిష్ కలర్ వస్తుంది. గ్రే హెయిర్ అనేది రాను మీకు తగ్గుకుంటూ వస్తుంది. అంటే ఈక్వల్ టు మీకు బ్రౌనిష్ కలర్ వస్తుంది అన్నమాట. ఆ బ్రౌనిష్ కలర్ అనేది మన హెయిర్ ఏంటి బ్లాక్గా ఉంటుంది కదా, అందులో మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోతుంది అన్నమాట. సో వైట్ హెయిర్ అనేది కనిపించకుండా ఉంటుంది. సో చాలా బాగుంది కదండి ఈ టిప్పు, చాలా ఈజీగా ఉంది కదా. సో నేను చెప్పేది ఏంటి అంటే చాలా ఈజీగా ఉంది కదండి. ఏం యూజ్ చేసాము ఇందులో? మనం మెంతు పిండి యూజ్ చేసాము 1 టేబుల్ స్పూన్. అలానే మనం ఏం చేస్తాం, మనం ఆమ్లా పొడి యూజ్ చేసాం 1 టేబుల్ స్పూన్, ఆర్ కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు 2 టేబుల్ స్పూన్స్ అనుకుందాం. ఈ రెండింటిని దేంతో మిక్స్ చేసుకున్నాము? పెరుగుతో మిక్స్ చేసుకున్నాం కదా. ఈ 3 మిక్స్ అవ్విన తర్వాత ఎప్పుడు ముందు రోజు నైట్ ఐరన్ కంటైనర్లో, ఐరన్ బౌల్లో మనం మిక్స్ చేసుకోవాలి. చేసిన తర్వాత మార్నింగ్ మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఎంతసేపు? 45 మినిట్స్. 45 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకున్నట్లయితే గ్రాడ్యువల్గా మీ గ్రే హెయిర్ అనేది కంట్రోల్ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంది కదండి, చాలా బాగుంది కదా. సో ఈ టిప్పు మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చాలామంది కాల్స్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి మేడం మీ టిప్స్ అన్నీ ఈజీగా ఉంటున్నాయి, చాలా అవైలబుల్ ఉండేవి చెప్తున్నారు అన్నారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో వాళ్ళందరి తరపు నుంచి, నా తరపు నుంచి కూడా సుమన్ టీవీ యాజమాన్యానికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.